టీటీడీ కల్తీ లడ్డూ నెయ్యి వ్యవహారం ఉంది కదా! కల్తీ లడ్డూలో నెయ్యి వ్యవహారం. ఈ వ్యవహారంలో మీరు ఎవరు చెప్పింది నమ్ముతారు? ఈనాడు చెప్పింది నమ్ముతాను, సాక్షి చెప్పింది నమ్ముతాను. ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. సాక్షి కొమ్మినేని దీని గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ రాశారు. దాన్ని నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. టీటీడీ లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంలో ఈనాడు వంటి యెల్లో మీడియా వైఎస్ఆర్‌సీపీ మాజీ నేతల్ని, ముఖ్యంగా టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని లక్ష్యంగా చేసుకుని ప్రచారం చేస్తున్నాయని కొమ్మినేని శ్రీనివాసరావు తీవ్ర ఆరోపణలు చేశారు రీసెంట్‌గా ఒక ఆర్టికల్‌లో. పత్రికా ధోరణి మీద కూడా ఆయన ఆరోపణలు చేశారు. సేకరించినటువంటి సమాచారం అంతా నిజం అన్నట్టుగా ఈనాడు ఒక ఎడిటోరియల్ రాసేసి సంపాదకీయం టీటీడీ మీద, కూటమి ప్రభుత్వం మీద భక్తి చాటుకుంది అని ఆరోపిస్తున్నారు. లడ్డూల్లో జంతు కొవ్వు కొలిసింది అనేటువంటి అంశం దాని గురించి మెన్షన్ కూడా చేయకుండా దాని గురించి ఎందుకు విచారణ చేయట్లేదు అని సిడ్నీ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు ఎందుకు ఈనాడు అని ప్రశ్నించారు ఈయన. సో దర్యాప్తుని ఎలాగోలా వైవి సుబ్బారెడ్డికి చుట్టేందుకు ప్రభుత్వము యెల్లో మీడియా ప్రయత్నం చేస్తున్నాయని, ఎవరో ఒకరిని పట్టేసుకుని వాళ్ళ ద్వారా అప్పట్లో అక్రమాలు జరిగాయి అనే వాంగ్మూలాన్ని ఇప్పించేసుకుని తద్వారా వైఎస్ఆర్సీపీ నేతల్ని టార్గెట్ చేసుకుంటున్నారు అనేటువంటి విమర్శల్ని ఆయన చెప్తున్నారు. అలాగే నెయ్యిని తక్కువ ధరకి కొన్నందుకు గాను దాని ప్రైస్ తక్కువ ఉంది కాబట్టి తక్కువ కొన్నారు అనుకుంటే 2014-19లో ఇంకా తక్కువ ధర కొన్నారు కదా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో కూడా ఇట్లాగే జరిగిందా అని కూడా ఆయన ప్రశ్నించారు. సో టీడీపీ, వైసీపీ రెండు టైంలో నాణ్యత ప్రమాణాలు లేనటువంటి నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపించిన అంశాలను కూడా ఆయన గుర్తు చేశారు. సో కొన్ని 2 ఏళ్ల క్రితం పంపిణీ చేసినటువంటి లడ్డూలో కల్తీ నెయ్యి వాడితే దాని మెటీరియల్ ఎవిడెన్స్ ఏదైనా ఉందా అని కూడా ఆయన తన వ్యాసంలో ప్రశ్నించారు. 68 లక్షల కిలోల కల్తీ నెయ్యి వచ్చిందని చెప్పిన దానికి ఆధారం లేకుండా అర్థం లేని రాస్తోంది ఈనాడు అనేసి కూడా ఆయన ఈనాడుకి షాక్ ఇచ్చారు. ధర్మారెడ్డి వాంగ్మూలాన్ని కూడా ఆయన మెన్షన్ చేశారు. అంటే ధర్మారెడ్డిని ఎదురు ప్రశ్నించారు. అలాగే చైర్మన్ మీద ఒత్తిడి తెచ్చారని, అందుకే తెచ్చాము అని చేసి ఆయన చెప్పినట్టుగా వాళ్ళే రాసేసుకున్నారని కూడా ఈనాడు మీద ఆయన మండిపడ్డారు. ధర్మారెడ్డి ఒకవైపు తన వాంగ్మూలం గురించి ఒక వర్గం మీడియా అవాస్తవాలు రాస్తోంది అని మొత్తుకుంటున్నా కూడా పట్టించుకోకుండా అడ్డగోలుగా ఈనాడు ఒక సంపాదకీయాన్ని రాసింది అనిపిస్తోందని కూడా ఆయన మెన్షన్ చేశారు. తాను విచారణలో చెప్పింది ఒకటైతే యెల్లో మీడియా ప్రచారం చేసింది మరొకటి అని ఆయన ఆల్రెడీ ధర్మారెడ్డి చెప్పారు కదా, కల్తీ జరగకుండానే అసత్య ప్రచారం చేశారు అని. ధర్మారెడ్డి కూడా కల్తీయే జరగలేదు కదా అని సిట్తో మాట్లాడాను కదా అన్నారని చెప్తున్నారు. సో తక్కువ ధరకి కోట్ చేసే వాళ్ళకి నెయ్యి టెండర్ ఇవ్వడం అనేది సహజంగా ఉండే విధానం కాబట్టి ఇచ్చారు. అంటే టీడీపీ హయాంలో 276 రూపాయల కిలో నెయ్యి కొనుగోలు చేశారన్నటువంటి వైసీపీ చెప్పినటువంటి ప్రశ్నల గురించి కూడా గుర్తు చేస్తూ, వైసీపీ హయాంలో పర్చేస్ కమిటీలో ప్రస్తుతం మంత్రులు కె పార్థసారథి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి వీళ్ళు కూడా ఉన్నారు కదా అని కూడా ఆయన తన వ్యాసంలో గుర్తు చేశారు. సో వాళ్ళకు కూడా దీంతో సంబంధం ఉండదు కదా అని ప్రశ్నించారు. ఇంతవరకు వాళ్ళని కనీసం విచారించలేదు, నోటీసులు ఎందుకు ఇవ్వలేదు, ఇది కూడా కొమ్మినేని ప్రశ్నించారు. సో ప్రభుత్వం కావాల్సిన వాళ్ళకి కావాల్సిన సాక్ష్యం ఇప్పించడానికి ఇట్లా చేస్తుంది అనేసి కొమ్మినేని ఆరోపించారు.